ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలు. ఎస్ఆర్హెచ్ ఈసారి కప్ కొట్టడం ఖాయమని అభిమానులు అనుకున్నారు. లీగ్ దశలో ఆట చూశాక తగ్గేదే లేదనుకున్నారు. క్వాలిఫైయర్ 1లో ఓడినా క్వాలిఫైయర్ 2లో ఆడిన తీరును చూసి మురిసిపోయారు. చెపాక్లోనే రెండో క్వాలిఫైయర్ ఆడినందున ఆ అనుభవం అక్కరకొస్తుందనుకున్నారు. బ్యాటింగ్, బౌలింగ్లోనూ తిరుగులేని జట్టని అంచనాలు పెంచుకున్నారు. కమిన్స్ కెప్టెన్సీ ఈసారి ఎస్ఆర్హెచ్ ను ఛాంపియన్ గా నిలబెడుతుందనుకున్నారు. కానీ అసలైన టైటిల్ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్లెత్తేసింది. బ్యాటింగే బలమనుకుంటే ఒక్కొక్కరుగా పెవిలియన్ కు క్యూ కట్టారు. భారీ స్కోర్లు కొట్టిన జట్టు ఒక్కో పరుగు తీయడానికే కష్టపడింది. బౌండరీల మీద బౌండరీలు కొట్టిన ఆటగాళ్లేనా వీళ్లు అనుకునేలా ఆట తీరు సాగింది. బౌండరీల సంగతి సరే, కనీసం బంతిని టచ్ చేయడానికే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ భయపడిపోయారు. వరల్డ్ క్లాస్ బౌలింగ్ ముందు డీలా పడిపోయారు. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అనే తేడానే లేదు. చూస్తూ ఉండగానే వికెట్లు పడిపోయాయి. సీజన్లో అలవోకగా 250కి పైగా స్కోర్లు కొట్టిన జట్టు ఓ దశలో 100 పరుగులు కూడా చేయదేమో అనిపించింది. మొన్నటి వరకు సన్ రైజర్స్ కు బలం అనుకున్న అభిషేక్ శర్మ ఈసారి 2 పరుగులకే పరిమితమయ్యాడు. సునామీ ఇన్నింగ్స్ తో రెచ్చిపోయే ట్రావిస్ హెడ్ కనీసం పరుగుల ఖాతా కూడా తెరవలేదు. ఫామ్ లో ఉన్నట్టే కనిపించిన రాహుల్ త్రిపాఠి కూడా ఓపెనర్ల దారిలోనే నడిచాడు. సింగిల్ డిజిట్ కే వెనుతిరిగాడు. బర్త్డే బాయ్ నితీష్ కుమార్ రెడ్డి టచ్ లో ఉన్నట్టే కనిపించినా ఎక్కువసేపు క్రీజ్ లో ఉండలేకపోయాడు. గత మ్యాచ్ లో ఒకే ఒక్క పరుగు చేసిన మర్క్రమ్ ఈసారి 20 పరుగులకు పరిమితమయ్యాడు. విధ్వంసకర బ్యాటర్ క్లాసన్ బ్యాట్ కూడా ఈసారి సైలెంట్ అయింది. షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. 24 పరుగులతో కెప్టెన్ కమిన్సే టాప్ స్కోరర్. మరో 9 బంతులుండగానే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్యాక్ అయిపోయింది. 113 పరుగుల దగ్గరే ఆగిపోయింది. కమిన్స్ సేన బెదిరిపోయిన పిచ్ పై కేకేఆర్ కూడా తడబడుతుందని ఎస్ఆర్హెచ్ అభిమానులు అనుకున్నారు. బలమైన హైదరాబాద్ బౌలింగ్ లో కేకేఆర్ కూడా ఇబ్బంది పడొచ్చు అనుకున్నారు. నరైన్ త్వరగా పెవిలియన్ కు వెళ్లడంతో టపటపా వికెట్లు పడతాయనుకున్నారు. కానీ అక్కడ వెంకటేష్ అయ్యర్ రెచ్చిపోయాడు. గుర్బాజ్ కూడా మద్దతుగా నిలిచాడు. ఎస్ఆర్హెచ్ ఆడిన పిచ్ ఇదేనా అనుకునేలా కేకేఆర్ బ్యాటర్స్ కుమ్మేశారు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఓటమి తప్పలేదు. ఈసారి కప్ ఖాయమనుకున్న ఎస్ఆర్హెచ్ అభిమానుల గుండెలు ముక్కలయ్యాయి.